అందరికీ నమస్తే. ఎండలేమో దంచుతున్నాయి, కానీ సర్వే చేయడం మాత్రం తప్పడం లేదు. ఎందుకంటే ఇక్కడ రైతు ఉంది కదా, సొప్పసేని వేసుకున్నాడు, నీళ్ళు అందట్లేదు. సార్ ఎలాగైనా వచ్చి మాకు మంచి పాయింట్ ఇవ్వండి సార్ అని చెప్పి అన్నారు. వీళ్ళు ఏదైతే లోకల్గా వాడే పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రకాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. చేసారు, రిజల్ట్ కూడా ఫెయిల్యూర్ వచ్చింది. అయితే ఇదంతా కాదు, ఈ సుమన్ సార్ ఏదో మరి సైన్స్ అంటున్నాడు, ఏదో మ్యాప్స్ అంటున్నాడు, ఎర్రగా పచ్చగా గ్రీన్గా కాంబినేషన్ కలర్ చూపిస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. మరి ఏందో చూద్దాం అని చెప్పి మేము ఈ డ్రిల్లింగ్ చేసిన సక్సెస్ పాయింట్లు చూసి, సార్ మీరు రావాలి, మా ల్యాండ్లో ఎక్కడ బండ ఉంది, ఎక్కడ బండ కింద నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ మళ్ళీ ఫ్యూచర్లో భవిష్యత్తులో వైలు వేసుకున్నా కూడా ఎక్కడ వేసుకోవద్దు అనే విషయాలు చెప్పండి సార్, మా ల్యాండ్ మొత్తాన్ని స్కాన్ చేయండి సార్ అని చెప్పి మాకు వీళ్ళు ఆఫర్ ఇవ్వడం జరిగింది. మొత్తం నల్లరేగడి. ఈ నల్లరేగడిలో బోర్ పాయింట్ చూడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక అక్విక్లూడ్ అంటే ఇది ఒక మంచి జలస్థరం, నీటిని కలిగి ఉన్న ప్రదేశం అయితే కాదు సార్. మరి వాన పడ్డప్పుడు మస్తు నీళ్ళు పట్టుకుంటుంది కదా సార్ అంటే, నీళ్ళని పట్టుకుంటుంది కానీ ఇయ్యదు. అందువల్ల బోర్ వేస్తున్నప్పుడు 3-4 ఇంచులు వచ్చినా కూడా నల్లరేగడిలో సరిగా వాటర్ అనేది రాదు. అది ఎండాకాలంలో ఇంకా అసలే రాదు. అట్లా ఇలాంటి సందర్భంలో వీళ్ళకి 5-6 ఎకరాల స్థలం ఉంది, 4 ప్రదేశాలు ఉంది. అక్కడ జియో కోఆర్డినేట్స్ ఏదైతే ఉన్నాయో అక్షాంశాలు, రేఖాంశాలు, వాటిని గుర్తించి మ్యాప్స్ ప్రిపేర్ చేసి ఏ ఏరియాలో బండ ఉంది, ఏ ఏరియాలో అక్విక్లూడ్ జోన్ ఉంది అని చెప్పి తెలుసుకుని మేము సర్వే చేస్తున్నాం. జియోఫిజికల్ మెథడ్ వాడుతున్నాం. ఎంత లోతులో ఉంది అనే విషయాన్ని వీళ్ళకి రిపోర్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా గుడ్డిగా నమ్మి ఇబ్బంది పడదు. ఇంకోటి సైన్స్ వల్ల అన్ని చోట్ల 100% సక్సెస్ అవుతుందా సార్ అంటే కాదు. ఎందుకంటే అక్కడ ఉన్న జియాలజీ ఏముందో తెలియదు. జియాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ జియాలజీలో ఒక అడుగు దూరంలో ఒక దగ్గర సక్సెస్ అయితే ఒక దగ్గర ఫెయిల్ అవుతుంటుంది. ఈ విధంగా మామూలుగా పూలల్లో వాడే పద్ధతులను చూస్తే ఎందుకు సక్సెస్ అవుతుందంటే ఆ ఏరియాలో జియాలజీ మార్పు చెంది ఉంటుంటుంది. అంటే దాన్ని పట్టుకోవడం, అడుగు దూరంలో తేడా ఉంటుంది కాబట్టి దాన్ని వెతికి పట్టాలంటే మన భూమి లోపల ఏముందో తొంగి చూడడం ఎవరి వల్ల కాదు. కాబట్టి ఈ స్కానర్స్ ఏదో అవుతున్నాయో, జియో స్కానర్స్, GIS, వాటి సాయంతోనే మ్యాక్సిమం మనకి ఎంత లోతులో నల్లరాయి తగులుతుంది, ఎంత లోతులో ఎర్రబండ తగులుతుంది, నీళ్ళు వస్తాయా రావా, కనీసం చూడవచ్చు. అంటే మనం సక్సెస్ రేట్ అనేది నా వీడియోలు చూస్తాను కదా, నా చేసిన అన్ని వీడియోలు అలాగే చేసినవి. కాబట్టి మీరు కూడా సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ, మీ సుమన్ ఫెయిల్ అవుతున్నాయి కదా, ఫెయిల్ అయినప్పుడు ఒక డాక్టర్ దగ్గర పోండి, పోయేదేముంది, ఇబ్బంది ఏం లేదు కదా. థ్యాంక్ యూ.